నమస్కారం. లక్ష్మీ పంచాంగం ఛానల్కు స్వాగతం. ఓం శ్రీ మాత్రే నమః. ఈరోజు మనందరికీ అంతా మంచి జరగాలని కోరుకుంటూ, ఈరోజు పంచాంగం దినఫలాలు శుభకార్యాలు చేసుకోవచ్చా, ఇంకా ఈరోజు పండుగ ప్రత్యేకత తెలుసుకుందాం. జీవిత సత్యం. చేయగలిగిన సత్తా ఉన్నా చేయలేమోనన్న భయం వెంటాడుతుంది. భయం అంత శక్తివంతమైనది, కానీ నమ్మకం అంతకన్నా శక్తివంతమైనది. నమ్మకంతో మొదలుపెట్టిన పనుల వల్ల విజయం ఎప్పుడూ నీతోనే ఉంటుంది. ఈరోజు పంచాంగం చూద్దాం. శ్రీ విశ్వావసునామ సంవత్సరం దక్షిణాయనం శరదృతువు, ఆశ్వయుజమాసం శుక్లపక్షం, 2025 సెప్టెంబర్ 29 సోమవారం. సూర్యోదయం ఉదయం 6:09, సూర్యాస్తమయం సాయంత్రం 6:03, చంద్రోదయం మధ్యాహ్నం 12:15, చంద్రాస్తమయం రాత్రి 11:20. తిథి సప్తమి సాయంత్రం 4:28 వరకు, తదుపరి అష్టమి. నక్షత్రం మూల, మంగళవారం ఉదయం 6:09 వరకు ఉంటుంది. కరణము వనిజ, సాయంత్రం 4:28 వరకు, తదుపరి విష్టి. ఉదయం 5:23 వరకు, తదుపరి భవ. యోగము సౌభాగ్యము, రాత్రి 12:56 వరకు, తదుపరి శోభనము. అశుభ సమయాలు. రాహుకాలం ఉదయం 7:38 నుండి 9:08 వరకు. యమగండం ఉదయం 10:37 నుండి 12:06 వరకు. గుళిక కాలం మధ్యాహ్నం 1:35 నుండి 3:04 వరకు. దుర్ముహూర్తం మధ్యాహ్నం 12:30 నుండి 1:17 వరకు. తిరిగి మధ్యాహ్నం 2:52 నుండి 3:40 వరకు. వర్జ్యం మధ్యాహ్నం 12:41 నుండి 2:26 వరకు. తిరిగి తెల్లవారుజామున 4:31 నుండి 6:16 వరకు. శుభ సమయాలు. బ్రహ్మముహూర్తం తెల్లవారుజామున 4:33 నుండి 5:21 వరకు. అమృత గడియలు రాత్రి 11:19 నుండి 1:05 వరకు. అభిజిత్ ముహూర్తం ఉదయం 11:42 నుండి 12:30 వరకు. సెప్టెంబర్ 29 సోమవారం. ఈరోజు మంచిదేనా? ఈరోజు శుభకార్యాలు చేసుకోవచ్చా తెలుసుకుందాం. ఈరోజు ఉన్న తిథి సప్తమి, సాయంత్రం 4:28 వరకు ఉంటుంది, తదుపరి అష్టమి. సప్తమి తిథి సకల శుభకార్యాలకు అనుకూలమైన తిథి. తదుపరి వచ్చే అష్టమి తిథి రిక్త తిథి కావున శుభకార్యాలకు అనుకూలమైనది కాదు. ఈ రోజంతా మూలా నక్షత్రం ఉంటుంది. మూలా నక్షత్రం దారుణ నక్షత్రం కావున శుభకార్యాలకు అనుకూలమైనది కాదు. సాధారణమైన పనులు, మనం ప్రతిరోజు చేసుకునే పనులకు ఎటువంటి దోషాలు ఉండవు కాబట్టి యథావిధిగా చేసుకోవచ్చు. సూర్యుడు కన్య రాశిలో, చంద్రుడు ధనుస్సు రాశిలో ఉంటారు. చంద్రబలం మిథునం, కర్కాటకం, తుల, ధనుస్సు, కుంభం, మీనం. సోమవారం తూర్పు దిక్కున, నైరుతి దిక్కున ప్రయాణాలు చేయరాదు. నక్షత్ర బలం మూలా నక్షత్రం ఉన్న సమయములో బలమైన నక్షత్రాలు.
భరణి, కృత్తిక, మృగశిర, పునర్వసు, ఆశ్లేష, పుబ్బ, ఉత్తర, చిత్త, విశాఖ, జ్యేష్ఠ, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ, ధనిష్ట, పూర్వ భాద్రపద మరియు రేవతి. ఈరోజు ప్రత్యేకత. నవరాత్రులలో 8వ రోజు. బ్రహ్మదేవుడు సృష్టిని ప్రారంభించినప్పుడు ప్రపంచమంతా నిశ్శబ్దంగా అజ్ఞానందకారంతో నిండిపోయి ఉండేది. ఆ సమయంలో సృష్టికి జ్ఞానం, మాట, సంగీతం అవసరమనిపించింది బ్రహ్మకు. అప్పుడు బ్రహ్మదేవుని తపస్సుతో ఒక శక్తి ఉద్భవించింది. ఆమె చేతిలో వీణ, పుస్తకం, జపమాల ధరించి తెల్లని వస్త్రాలతో కమలంపై కూర్చొని దర్శనమిచ్చింది. ఆమె సరస్వతీదేవి, విద్య, సంగీతం, జ్ఞాన, కళల దేవత. సరస్వతీదేవి ఆశీర్వాదంతో నదులు మధుర స్వరాలతో ప్రవహించాయి, పక్షులు మధుర గానం చేశాయి. మనుషులకి మాట, జ్ఞానం, విద్య, కళాశక్తి ప్రసాదమయ్యాయి. పిల్లలకు విద్య, బుద్ధి, చతురత కలుగుతుంది. కళాకారులు, విద్యార్థులు విజయం, ప్రతిభ పొందుతారు. గృహంలో శాంతి, సౌఖ్యం, జ్ఞానం నిండుతాయి ఈ దేవతని పూజిస్తే. అమ్మవారికి మూలా నక్షత్రం మహాప్రీతికరం. విజయవాడ కనకదుర్గమ్మ ఆలయంలో మూలా నక్షత్రం ఉన్న సమయంలో సరస్వతి అలంకారం చేస్తారు. ఈ రోజున అమ్మవారిని తెల్లని వస్త్రంతో అలంకరించి వీణ, పుస్తకం, జపమాల వంటి విద్యా, జ్ఞానం సూచించే అంశాలు సమకూర్చుతారు. ఈరోజు అమ్మవారు హంసవాహనంపై ప్రతిపాదించబడతారు. ఓం శ్రీ దుర్గాయ నమః. ఈరోజు పుట్టినరోజు మరియు పెళ్లి రోజు జరుపుకుంటున్న వారందరికీ ఆ శ్రీ మహావిష్ణువు, లక్ష్మీదేవిల ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉండి వారంతా సుఖ సంతోషాలతో, సకల సంపదలతో, ఆయురారోగ్యాలతో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నిన్న మేమడిగిన ప్రశ్నకు సమాధానం. గాంధారికి జ్యోతిష్య శాస్త్రజ్ఞుడు చెప్పినట్టు మొదట మేకపోతుతో వివాహం జరుగుతుంది. ఈరోజు ప్రశ్న. దసరా నవరాత్రులలో దుర్గా అమ్మవారికి ప్రీతికరమైన నక్షత్రం ఏది? జ్యేష్ఠ నక్షత్రం, మూలా నక్షత్రం, పూర్వాషాఢ నక్షత్రం, శ్రవణ నక్షత్రం. సమాధానాన్ని కామెంట్లో తెలపండి. ఈరోజు మన దినఫలాలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం. మేషరాశి, ముఖ్యమైన పనిలో విజయం సాధిస్తారు. వృషభ రాశి, ఆరోపణలకు సరైన రీతిలో సమాధానం చెబుతారు. మిథున రాశి, మీ శక్తి యుక్తులను చాటుకుంటారు. కర్కాటక రాశి, అందరిలోనూ ప్రత్యేక గౌరవం లభిస్తుంది. సింహ రాశి, కొత్త కార్యక్రమాలకు శ్రీకారం చుడతారు. కన్య రాశి, మీరు చేసే ఆలోచనలు కలిసి వచ్చే సమయం. తులారాశి, ఆలోచనలు స్థిరంగా ఉండక ఎటువంటి నిర్ణయమైనా వాయిదా వేస్తారు. వృశ్చిక రాశి, ముఖ్యమైన పనులు సాఫీగా పూర్తవుతాయి. ధనుస్సు రాశి, కొంతకాలంగా వెంటాడుతున్న సమస్యల నుండి ఎట్టకేలకు బయటపడతారు. మకర రాశి, అనుకూల పరిస్థితులు ఏర్పడి ఉత్సాహం పెరుగుతుంది. కుంభరాశి, నిరుద్యోగుల ప్రయత్నాలు ఫలించి ఉద్యోగాలు సాధిస్తారు. మీనరాశి, మీ శ్రమ ఎట్టకేలకు ఫలించి మంచి లాభాలు వస్తాయి. ఇది ఈ రోజుటి పంచాంగం. మన గ్రహస్థితి ఎలా ఉన్నా ఆ భగవంతుని దీవెనలతో మనమంతా చల్లగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మన బలానికి దైవ బలం తోడైతే అద్భుతాలు జరుగుతాయి. ప్రతిరోజు మర్చిపోకుండా దైవనామస్మరణం చేయండి. జై శ్రీరామ్. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. మన వాళ్ళందరికీ ఉపయోగపడవచ్చు, షేర్ చేయండి. మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి ఆల్ అనే ఆప్షన్ని సెలెక్ట్ చేయండి. ఇంకా ముగ్గురికి షేర్ చేయండి.